యెస్. 'బిగ్ బాస్' సీజన్ 9 ఫోర్త్ వీక్ కల్లా వచ్చేసరికి ఫోర్త్ వీక్ కెప్టెన్ ఎవరవుతారు అన్న క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఎందుకంటే మొత్తం 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి అందులోనే అంటే ఆ 5 మెంబర్స్‌లోనే కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అది డే 1 అంటే సండేని ఫిక్స్ అయింది కాబట్టి చాలా క్యూరియస్‌గా జరుగుతుంది ఈ వీక్ అంతా కూడా. అండ్ వాళ్ళలో వాళ్ళకి గేమ్స్ పెట్టడం ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది ఈ గేమ్ ద్వారా అర్థమవుతుంది జనాలకు కూడా అన్నట్లుగా కూడా 'బిగ్ బాస్' ఈ గేమ్ పెట్టినట్టు మనందరికీ కూడా అనిపించింది. సో వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. 'బిగ్ బాస్' సీజన్ 9 అనాలిసిస్. ఈ వీక్ అంతా నార్మల్‌గా మిడ్ వీక్‌లో కెప్టెన్సీ గురించి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వీక్ మాత్రం స్టార్టింగే జరిగిపోయింది. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నట్లు ఈ సీజన్‌లో అన్నీ కొంచెం డిఫరెంట్‌గా, ఫాస్ట్‌గా, స్పీడ్‌గా కొన్ని వీక్స్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు చూసిన సీజన్స్ అన్నిటిలో కూడా ఆల్రెడీ ముందు అయిపోయినవి ఎప్పటికో కొన్ని వీక్స్‌కి అయిపోయినవి ఫోర్త్ వీక్ కల్లా వచ్చేస్తున్నారు. అంటే స్పీడప్ చేశారు ఈ సీజన్ అని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము. అదే జరుగుతుంది కూడా. సో ఈసారి అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆల్రెడీ 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసేసి వాళ్ళలోనే కెప్టెన్సీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పడం కూడా. ఈ 5 మెంబర్స్‌లోనే అసలు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అన్నది కూడా క్యూరియాసిటీ అందరికీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో గేమ్ పరంగా చూసుకున్నట్లయితే ఇమ్ము, తనుజ చాలా బాగా ఆడుతున్నారు. బాండ్ బాగుంది, కామిక్ సెన్స్ బాగుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. వాళ్ళల్లో వాళ్ళు అంతా కూడా కామిక్‌గా నడుస్తుంది కాబట్టి వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఉంది. అండ్ ఈ గేమ్లో కూడా తనుజ ఇమాన్యుయల్కే ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ ఎవరు సపోర్ట్ చేయడం లేదు. ఇది ఇండివిజువల్ గేమ్ అన్నట్లు చూపించడం కోసమే చాలా నీట్గా ఆడుతున్నారు గేమ్ పరంగా చూసుకున్నట్లయితే. ఇక రీతు వచ్చేసి మొత్తం డిమాండ్ పవన్ వీళ్ళిద్దరూ కలిపి ఆడుతున్నారు అని చెప్పేసి మనకి ఈ గేమ్తో అర్థమైపోయింది. ఎందుకంటే బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టారు. అదేంటి అంటే రెయిన్ డాన్స్ టాస్క్. అందులో హౌస్ మేట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ పెట్టిన గేమ్ అనమాట. అది ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్ని తీసుకొచ్చి ఇంకొక ప్లేస్లో పెట్టిన తర్వాత ఎవరైతే పెట్టగలిగారో వాళ్ళు సేఫ్ అవుతారు. పెట్టలేని వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే రెయిన్ డాన్స్ బజర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు చెప్పేసి వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఆ గంటను పట్టుకొని లోపలికి వెళ్తారో రెయిన్ డాన్స్ చేయడానికి వెళ్తారో వాళ్ళ దగ్గర డెసిషన్ ఉంటుంది. వాళ్ళు కెప్టెన్సీ టాస్క్కి ఉంటారా లేదా, అసలు కెప్టెన్ నెక్స్ట్ వీక్ అంటే ఈ కమింగ్ వీక్ కెప్టెన్ అవుతారా లేదా అన్న డెసిషన్ ఎవరైతే రెయిన్ డాన్స్ చేస్తారో వాళ్ళలో పెట్టేశారనమాట. దానికి తనుజ సంచాలకుగా కూడా వ్యవహరించారు. అది మనం చూసినట్లయితే మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్కి అన్యాయం జరిగినట్లు కూడా కనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్కి రీతుకి అయ్యే కాన్వర్జేషన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్ని ఒక టర్న్ తిప్పేస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ అండ్ రీతు తర్వాత డిమాండ్ పవన్ ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఇది ఒక ఒక ట్రాక్ నడుస్తుంది అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి అందరికీ ఈ టాస్క్తో మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో రెయిన్ డాన్స్కి వచ్చేసరికి 4 మాత్రమే మిగిలారు. వాళ్ళు వచ్చేసి ఇమాన్యుయల్, రీతు, తర్వాత రాము రాథోడ్ అండ్ కళ్యాణ్ మిగిలారు. ఈ 4లో రెయిన్ డాన్స్ చేసిన తర్వాత ఒకరిని తీయాలి అని అన్నప్పుడు డిమాండ్ పవన్ వెళ్ళి కళ్యాణ్ని తీయడం అసలుకి ఫైర్ ఉన్న గేమ్ ఎందుకు నడుస్తుంది అంటే కళ్యాణ్ ఉండటం వల్ల. కెప్టెన్గా పవన్ అసలు అవ్వకూడదు అని చెప్పేసి కళ్యాణ్ని పక్కకు తీశారు అన్నట్లు కూడా అనిపించింది. కానీ రీతు చెప్పింది కాబట్టి అని కూడా ఇంకొక యాంగిల్లో కూడా నడుస్తుంది. అది అయిపోగానే కళ్యాణ్ దగ్గరికి వచ్చి రీతు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పావా, నువ్వు నన్ను తీసేయమని, నన్ను ఎలిమినేట్ చేయమని చెప్పావా డిమాండ్ పవన్కి అన్నప్పుడు రీతు షీ యాక్సెప్టెడ్ ఇట్. అంటే ఒకవేళ నేను చెప్పలేదు అని అంటే ఎట్లాగో వీడియో వేస్తారు, అప్పుడన్నా తెలిసిపోయిద్ది అందుకని అన్నట్టుగా కూడా రీతు నిజం చెప్పేసింది. సో అక్కడ గొడవ స్టార్ట్ అవ్వబోతుంది, ఒక బ్రేక్ స్టార్ట్ అవుతుంది అన్నట్లుగా కూడా అనిపించింది. మరి ముందు టాస్క్లు ఎలా ఉంటాయో కానీ ప్రస్తుతానికైతే రీతు వల్ల డిమాండ్ పవన్ కళ్యాణ్ని అవుట్ చేసి కెప్టెన్గా అర్హత లేదు అని చూపించడానికి ఎలిమినేట్ చేసి పక్కన పెట్టేశారనమాట. ఇక ఉంది 3 మాత్రమే, రీతు, రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్. శ్రీజ ఆ గంటను తీసుకోవడానికి వెళ్ళిందనమాట. శ్రీజానే తీసుకుంది. రెయిన్ డాన్స్ చేసిన తర్వాత ఎవరిని తీసేస్తారు అన్నప్పుడు నిస్సంకోచంగా ఇమాన్యుయల్ అని చెప్పేసింది. ఇమాన్యుయల్ ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి అని చెప్పింది. అది అసలుకి అర్థం పర్థం లేకుండా చెప్పింది అని అనిపించింది. ఎందుకంటే తను కెప్టెన్ అయ్యాడు, ఇమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. కానీ సంజన లోపలికి రావాలి అంటే కెప్టెన్ బ్యాచ్ తిరిగి ఇచ్చేయాలి అన్నారు కాబట్టి తన పొజిషన్ ఇచ్చేశాడు. అంటే తన కెప్టెన్గా ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. తీసుకునే లోపలే సంజన లోపలికి రావడం వల్ల ఇచ్చేశాడు కాబట్టి కెప్టెన్గా తను ఏమీ చేయలేదు కాబట్టి తను కూడా అర్హుడే అని అనుకోవచ్చు. కానీ శ్రీజ ఎందుకని అలా ఆలోచించిందో కానీ నిజంగా అది మాత్రం రాంగ్ మూవ్ అనేది నాకు అనిపించింది.
ఇక రాము రాథోడ్ అండ్ రీతు మాత్రమే మిగిలారు. వీళ్ళిద్దరికీ చాలా టఫ్ కాంపిటీషన్ నడిచిందని కూడా మనకి క్లియర్గా కనిపించింది. రెయిన్ డాన్స్ తర్వాత అంటే భరణి వేస్తున్నారు డాన్స్ అంతా కూడా, ఖచ్చితంగా రీతుకే రీతుని ఉంచుతారు రాము రాథోడ్ని తీసేసి. కానీ రాము రాథోడ్ని లాస్ట్ వీక్లో నామినేషన్స్ వేసేటప్పుడు కూడా నువ్వు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా అని భరణి చెప్పడం జరిగింది. కాబట్టి తనని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో మనకి అది క్లియర్ అవుట్ అయిపోతుంది. ఇక రీతు అయితే డ్రామా లేదా ట్రాక్, లేదంటే ఏమీ లేదు, ఇంతే. ఏడుపు, ఈ డ్రామా, ఈ ట్రాక్, ఈ మూడు లేకపోతే రీతు గేమ్ని చూడడం చాలా కష్టం అన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రెయిన్ డాన్స్ టాస్క్లో పోల్ని తీసుకెళ్లే క్రమంలో చాలా ఇబ్బంది పడ్డారు ఇద్దరు కూడా. కానీ ఫైనల్గా తనే అన్కాన్షియస్ అయిపోయినట్లుగా కూడా మనకి ప్రోమోలో కట్ చేశారు. సో ఏ విధంగా చూసుకున్నా ఈసారి కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ అయితే రీతుకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంకా ఎందుకు డ్రామా చేస్తుందో అది ఇంకా ఎవరికి తెలీదు. ఇక రాము రాథోడ్ బాగానే ఆడుతున్నాడు, ఇప్పుడు ఇచ్చిన టాస్క్లన్నీ కూడా బాగానే ఆడాడు అనిపిస్తుంది. ఇక వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే డేంజర్ జోన్లో హరిత హరీష్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఏమైనా గొడవలైన వన్ పాయింట్ ఆఫ్ టైంలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సార్ట్ అవుట్ చేసుకోవాలి. అలాగే సంచన ఒక మంచి ఇంటెన్షన్తోనే వచ్చి హరిత హరీష్తో మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుందాం థింగ్స్ అని క్లియర్గా చెప్తూ అసలు ఏం జరిగిందో చెప్తూ ఉంది. కానీ హరిత హరీష్ వినే ప్రసక్తే లేదన్నట్లుగా విన్నంతసేపు విన్నాడు, చెప్పాల్సింది చెప్పాడు, ఆ తర్వాత లేదండి అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ రకంగా చూసుకున్నా ఇంకా ఎన్ని రోజులు హార్ట్ఫుల్గా ఉండాలి, నేను నాలో నుంచి హ్యూమర్ బయటికి రావాలి అంటే నేను హార్ట్ఫుల్గా ఉండాలి మనుషులతో అని అంటున్నాడు. హార్ట్ఫుల్గా ఉండే మనుషులు మీకు బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తామని చెప్పేసి నాకు సార్ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు. సో అయినా కూడా అదే స్టేట్మెంట్ని ఆయన మళ్ళీ యూజ్ చేయడం చూస్తుంటే నిజంగా ఈ వీక్ ఎలిమినేషన్ అయితే హరిత హరీష్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఇంకా డేంజర్ జోన్లో కూడా ఆయనే ఉన్నారు కాబట్టి మనం కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో చూసుకోవాలి మరి ఈ వీకెండ్ నాకు సార్ వచ్చిన తర్వాత సండే అర్థమైపోతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు.